దేవుడు పని చేయడం మొదలు పెడతాడు. కొన్నిసార్లు మోకాళ్ళు ఎయ్యగలిగితే చాలంట, కాసేపు నొప్పి వస్తుంది, తర్వాత తిమ్మిరెత్తే, తర్వాత మనకు తెలియదు ఏమవుతుందో, అలాగే ఉండిపోతాం. కాబట్టి మనం ప్రయత్నం చేయము. ప్రతిదానికి దేవునికి ఏం చెప్తామంటే సారీ జీసస్ అని చెప్తుంటాం. యేసయ్యా నన్ను వదిలే ఈ రోజుకి అంటుంటాం. బాబు నేను వెళ్ళలేనంటాం, నేను ఇవ్వలేనంటాం. అందుకే ఒక చక్కని భక్తుడు పాడాడు, హృదయారణ్యములంచో ఒక కేక వినబడుతుందని. ధనమున్నని చెప్పి ఇవ్వలేకపోయారంట, బలమున్నని చెప్పి ఇవ్వలేకపోయారంట. బలవంతా అయిపోయిన తర్వాత, ధనవంతా అయిపోయిన తర్వాత ఇవ్వాలని ఉందంట. స్వరమున్నని చెప్పి పాడమంటే గొంతు బాగాలే దగ్గర ఇంకొకరికి ఇచ్చేయండి అంటాం. ఖచ్చితంగా ఈ మోసే గారు దేవుని ఇల్లంతట్లో నమ్మకమైనడు అంటండి. నమ్మకస్తుడికి దేవుడు ఏమి ఇచ్చాడంటే 40 రోజులు రాత్రి పగలు దేవుడితో గడిపే అవకాశం ఇచ్చాడు. ఈ రోజు మరి నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన దగ్గర నమ్మకస్తులు ఈ భూమి మీద అంట, ఆయన కనుదృష్టి ఎలా ఉందంట, నమ్మకస్తులు వారి వైపు ఆయన కనుదృష్టి చూస్తున్నది. చూసినప్పుడు మనం నమ్మకంగా కనబడాలి. మాటలో, చూపులో, ఆలోచనలో, ప్రవర్తనలో, వ్యక్తిగతంలో, భక్తిలో. భగవంతునికి భక్తుడికి అనుసంధానం ఏంటండి? మీరు ఎన్నోసార్లు ఆలకిస్తారు కదా, నాకు ఆ నోరు తిరగడం రాదు. ఒకవేళ నవ్వకండి, ఆ పేరు ఒకవేళ చెప్తే చెప్పండి ఒకసారి. ఏంటంటే అది అంబిక దరగర భక్తి అంటాను నేను. నాకు అది నోరు తిరగక. అయితే అది కాదంట. మన ప్రార్థన ధూపం వెళ్ళను, మన చేతులు ఎత్తుట దేవునికి నైవేద్యం వలెను ఉన్నదంట. మనం ఏదో అనుకుంటుంటాము, ఎవరో చెప్పిన ఎక్కడెక్కడ ఉండిపోతుంటాము. కానీ దేవుడు వాక్యం దగ్గరికి మనం రాగలిగితే, చదవగలిగిన వారు ఖచ్చితంగా ఈ రోజుల్లో వాక్యం చదివేవారు లేరండి. ఖచ్చితంగా వాక్యం చదవడానికి ఇష్టపడాలి. ఇక్కడ అంటాడు కదా, మోషే రాత్రింబగళ్ళు ఉన్నాడు అంటండి. ఆయన నీళ్లు త్రాగలేదంట, భోజనం చేయలేదంట. ఎన్ని రోజులు? 40 రోజులు. ఈ రోజు నుండి మొదలుకొని మనం అనుకోవచ్చు, ఈ రోజు నుండి మొదలుకొని. యేసు ప్రభు కూడా 40 రోజులు. ఎవరు? నోవాహు దినాల్లో ప్రచండ వర్షం ఎన్ని రోజులు కురిసింది చెప్పంటారా? ఎన్నోసార్లు వెంట వదిలేస్తుంటాం. ఈ 40 అనే అంకీ గురించి బైబిల్లో చాలా పెద్ద పీట వేశాడు దేవుడు. ఈ 40 గురించి చాలా మందికి తెలియక 40ని చిన్న చూపు చూస్తూ, అది అందరూ ఉండలేరండి, మేము చెయ్యమండి, ఆ దినాల్లో చేశారు, మేము అవసరం లేదండి, మేము భక్తులు అయిపోయామండి, మేము మా ప్రార్థన దేవుడు ఆలకించేస్తున్నాడు, ఇక మేము ఒక పాట పాడితే చాలా అభిషేకం దిగొచ్చేస్తుంది, ఇక మాకు ఉపవాసంతో సంబంధం లేదని ఉపవాసం చాలా మంది ఉండలేకపోతున్నారు. ఉండగలిగితే దీని యొక్క ప్రతిఫలం ఖచ్చితంగా ఒక భార్య భర్తలు కలవాలంటే, ఒక కుటుంబంలో బిడ్డలు పుట్టాలంటే, బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే, బిడ్డల జీవితాలు అద్భుతాలు దేవుడు చేయాలంటే, అంతేకాదు అనారోగ్యం నుండి విడుదల పొందాలంటే, రోగం నుండి విడుదల పొందాలంటే, తెగుల నుండి విడిపించబడాలంటే, అన్నిటికీ మూలం కడుపు కాల్చుకుని దేవుని దగ్గర ఆడటమే. దాన్ని ఏమంటారు? ఉపవాసం అంటారు. అర్థమవుతుందండి. కానీ ఉపవాసం ఎలా చేయాలో తెలియదు మనకి. ఉపవాసం అంటమే సంవత్సరాలు దొరికిపోతున్నాయి, ప్రతి సంవత్సరం పెట్టుకుంటున్నాం. కానీ ఉపవాసం ఎలా చేయాలో ఎన్నోసార్లు వింటాం, ఎన్నోసార్లు చదువుతాం, వదిలేస్తాం, దాటిపోతుంటాం. అది మన కోసం కాదని. కానీ దేవుడు బిడ్డలారా, మత్తయి శుభవార్తలో 6వ అధ్యాయంలో ఉపవాసం ఎలా చేయాలో చాలా స్పష్టంగా రాశాడు. ఒకసారి చూద్దామా? 2వ మాటగా నేను 3 మాటలు చెప్తాను. 3 మాటలు చెప్పి నేను విడిచి వెళ్తాను. మొట్టమొదటిగా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాము? మోసే గారి యొక్క ఉపవాసం ఎలా చేశాడంట? రాత్రింబగళ్ళు చేశాడు. ఏడేడు తీసుకోలేదు ఆయన? ఆహారం తీసుకోలేదు, భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. మరి ఎలాగొచ్చింది దానికి శక్తి? మళ్ళంటే మనుషుడే కదా, మళ్ళాగే పుట్టాడు కదా. ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ చేసుకోవడం మానేయండి. ఫస్ట్ నేను నీ స్వరూపంలో పుట్టాను ప్రభా. నువ్వు ఎవరు స్వరూపం? నువ్వు చాలా మంది అంటారు, మా పోలికండి, మా పిల్లోడు సేమ్ అలా ఆయనలాగే పుట్టాడండి, మా మనోడు సేమ్ వాళ్ళ అమ్మలాగే, ఏమేమో పోలికలు చెప్పేస్తాం. కాదు కదా, మనమందరం దేవుని పోలిక. దేవుని పోలిక చెప్పండి. అందరూ కూడా మీ గుండెల మీద మీ కుడి చేయి పెట్టుకొని నేను దేవుని పోలిక అని చెప్పండి. దేవుని పోలికలో ఉన్నటువంటి మనము దేవునికి బాధ పెట్టేలా బ్రతకూడదు, దేవుణ్ణి సంతోషపరుస్తూ బ్రతకాలి. అప్పుడు మనము జయించలేని ఉండవంట, సాధించలేని ఉండవంట, పొందుకోలేని అసలే ఉండవంట. సమస్తము విజయాలంటే మన జీవితాల్లో. పిల్లలు నేను అంటాను, మిమ్మల్ని ప్రోత్సహించడానికి మాట్లాడుతున్నాను. మనము గొర్రెలను కంటాయి అంటే వాక్యం చెప్పేస్తే వినేసి వెళ్ళిపోవడం కాదంట.
ఖచ్చితంగా మన ఇంట్లో ఈ 40 రోజులు దీక్షలో ఈ గంగాదేవిపేట గ్రామంలో మనకంటూ కుటుంబ వ్యవస్థలు ఉన్నాయి. మన ఇంటి పేరు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయ్యా ఇదిగో ఈ 40 రోజుల ఉపవాసం నేను ఎందుకు ఉంటున్నానో తెలుసా? ఇదిగో నా కుటుంబంలో ఇంతమంది పేర్లు నేను రాసుకుని లిస్ట్ పెట్టుకున్నాను, నా బుర్రలోనే పెట్టుకున్నాను. వీళ్ళందరి కొరకు ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను. వారి జీవితంలో అద్భుతాలు జరగాలి, వారిని వైపు తిరగాలి. ఏదో ఒక తీర్మానం తీసుకుని ఉండాలి. ఈ మోషే ఎందుకున్నాడంటే 25 లక్షల కాల్వలు కానీ ఎలా నడిపించాలి ప్రభా, నాకు విధి విధానాలు నేర్పించాలి. దేవుని దగ్గర గడిపాడు. 40 రాత్రి మొగళ్ళు గడిపితేనే కానీ ఆయనకి అంత సామర్థ్యం రాలేదు. అర్థమవుతుందండి? ఆయనకున్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి, ఆయనకున్నటువంటి విశ్వాస పరిమాణం బట్టి దేవుడు చాలా బహుబలంగా వాడుకున్నాడు. కానీ తప్పులు అనేవి ప్రతి ఒక్కరం చేస్తామండి. మోషేకి దేవుడు ఒక పని అప్పగించాడండి. ఏ పని అప్పగించాడంటే, వెళ్ళి కొండతో మాట్లాడయ్యా అంటే ఏం చేసి ఈయన మాట్లాడడం మానేసి ఊపు ఆపుకోలేక చేతిలో ఒక కర్ర ఏమో దేవుడు ఇచ్చాడేమో. కొన్నిసార్లు మనం దేవుడు చెప్పింది మానేస్తాం, చెప్పలేని చేస్తాం. అయినను దేవుడు ఏం చేస్తాడు? కార్యము అయినను ఆయన కనికరిస్తాడు. అందుకే ఆయనకి కరుణామయుడు అని పేరెట్టారు. చెప్పండి, ఆయనకి ప్రేమామయుడు అని పేరెట్టారు. మనం ఆయనకి ఇష్టం కార్యం ఎన్నో చేసేస్తున్నాం. అయినప్పటికీ అబద్ధాలు ఆడొద్దని దేవుడు చెప్పాడు, కానీ అబద్ధాలు ఆడేస్తున్నాం. మనం 4 చివర్లు అయ్యే ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక స్త్రీ మాటలో 25,000 మాటలు మాట్లాడుతుందంట. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక స్త్రీ. మరి ఇన్ని వేల మాటలు మాట్లాడితే మగోడంట 3,000 మాటలే మాట్లాడతాడంట. మరి ఎలా తట్టుకుంటున్నారు? తేరా నరుడా 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 అంటే ఆ పక్కోడు ఏం చేస్తాడండి? మన భర్తలు ఎంత ఇబ్బంది పడుతున్నారో. అయితే నా సబ్జెక్ట్ అది కాదు, కానీ ఖచ్చితంగా దేవుడు చెప్పిందే మనం చేయిస్తే దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడండి. దేవుని స్తోత్రం చేస్తాడు. ఈ మందిరం కట్టినప్పుడు ఓపెనింగ్ నేను వచ్చాను. ఈ మందిరం కట్టినప్పుడు ఓపెనింగ్ వచ్చాను. ఇంచుమించి ఇది ఒక 12సారి నేను అడుగు పెట్టాను ఇక్కడ. కానీ నేను ఎవరో మీకు తెలియదు. పాస్టర్ గారు మేము ఎప్పుడు మీటింగ్లో కలుసుకుని వెళ్తున్నట్టు. కానీ దేవుని బిడ్డలు నేను అంటాను కదా, ఖచ్చితంగా మీరు మీ అయ్యగారు ఎంతో భారంతో మీటింగ్స్ పెడతారు. కానీ పెట్టిన ప్రతి మీటింగ్లో ఆ దైవజనుడు మాట ఏదైనా ఒకటంగా పట్టుకుంటున్నారా? మీరు నటరాజ రాజరస్ గారిని పిలిచారు, మనోపాకు పిలిచారు, రాజేష్ పక్కీ గారిని పిలిచారు, మొన్న ఈ మధ్యకాలంలో బ్లాక్ స్టీవెన్ అయ్య గారిని పిలిచారు. వారు చెప్తున్న ప్రతి మాట కానీ మనం బుర్రలో పెట్టుకుంటే ఖచ్చితంగా మనము విశ్వాస జీవితంలో ఎదుగుతామండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఉపవాసం ఎలా చేయాలని మాట్లాడుతున్నాడు. మోసే గురించి మనం ఇంకా చాలా లోతుగా తెలుసుకోవాలంటే ఆయన 32వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళినాక చదవండి, 1వ వచనం చదవండి, 7వ వచనం చదవండి. 3 భాగాలుగా నేను డివైడ్ చేశాను. 35 వచనాలు ఉంటాయి. 3 భాగాలుగా నేను డివైడ్ చేశాను. మరలా 35వ వచనం చదవండి ఇంటికి వెళ్ళి. ఖచ్చితంగా ఆయన ఏంటో మీకు అర్థమైపోతాడు. అలా బ్రదర్ అహరోన్ ఏంటో మీకు అర్థమైపోతాడు. వీళ్ళిద్దరు స్టోరీయే ఉంటది మొత్తం నిర్మాకాండంలో. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఈరోజు ఉపవాసం ఎలా చేయాలనే ఒక మాట, ఈ మొట్టమొదటి రోజు మనం ఉపవాసం ఎలా చేయాలని నేర్చేసుకున్నామంటే రేపు నుంచి మనకు సులువు అయిపోతుంది. అబ్బో ఇదా అనుకుంటాం. ఎన్నోసార్లు మీరు విన్నవే, నేను కొత్త మాటలు చెప్పలేదు. మీ అయ్యగారికి అంత ఘనమైన రీతిలో నేను బోధించలేను, అది నా శక్తి కాదు. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి పని రోజు నన్ను నిలబెట్టాడు కాబట్టి నేను చెప్పక తప్పదు, కాబట్టి నేను నిలబడ్డానంటే. దేవుని స్తోత్రం. నేను గొప్పని కాదు, నన్ను పిలిస్తా పెద్దపాటి నుంచి. మునపా మండలంలో చాలా పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు, మీ సేవకులకు తెలిసిన వాళ్ళు. అచ్యుతాపురం మండలంలో, అనకాపల్లి జిల్లా యూపీఎఫ్ లో చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో నాకు తెలియదు, కానీ ఏదో మీకు అవసరం నా నుండి. దేవునికి స్తోత్రం. అది ఇచ్చేసి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. తీయండి ఒకసారి మత్తయి శుభవార్త 6వ అధ్యాయం త్వరగా 16వ వచనం నుండి చదవండి. అదిగో చూడండి. మీరు అంటే ఎవరు చెప్పండి. నేను అని అనుకోవాలి. మీరు అని అన్నప్పుడు అది మన కాదు, ఎవరికో అంటే మీరు అంటున్నాడు కదా, నాకు కాదు. పాస్టర్ గారు బాగానే చెప్తున్నాడు కదా, నాకు కాదండి. ఎవరికో దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. ఓకే, ఒకటే బాణీలో ఉన్నట్టున్నారు. హల్లెలూయా అనండి. ట్రై చేయండి. హల్లెలూయా. దేవుడిని గడిపెట్టేసిలా చెప్పకూడదు మనం. ఒక ఆయన అంటాడు మాకు యూట్యూబ్, నిద్ర తుల్లి పనులు ఎత్తారు కానీ హల్లెలూయా ఎక్కడికి వెళ్తుందో మాకు అర్థం కాదు. దేవుని స్తోత్రం. కనుక చాలా మంచిగా దేవునితో మనం చాలా సత్సంబంధం కలిగి ఉండాలంటే కొంచెం గారం గుడుస్తున్నట్టు దేవుని దగ్గర ఏం చేయాలా, ప్రాధాన్యత పడుతూ ఆయన యందు మనం భయభక్తులకి భక్తి చేయాలి. చెప్పండి. అక్కడ 16 వచనం అంటాడు, మీరు ఉపవాసం చేయనప్పుడు
అంబాబు ఇదేంటండి మీరు అన్నాడు బాగానే ఉంది, మళ్ళీ వెంటనే ఎవరినో ఏదో ఒక మంచి ప్రేయర్తో పిలిస్తే బాగుంది కదండి, అదేంటండి వేషధారణ అంటున్నాడు. వేషధారులు వలె అని అంటున్నాడు. స్టార్టింగ్ డైరెక్టర్ గా బోధిస్తున్నాడు ఆయన మనకి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారులు వలె దుఃఖ ముక్కలై ఉండకూడదు. చాలా సార్లు ఉపవాసం ఉన్నప్పుడు ఇక పొద్దున సాయంత్రం వరకు ఎడుతూనే ఉంటారు చాలా మంది. దేవా యేసయ్యో 40 రోజులు అంట నాయన, ఈ రోజు నుండే నాయన అందరూ అనుకుంటారు అమ్మాయిలు ఇంట్లో ఏదో జరిగిపోయింది కావాలి అని వచ్చి అడిగితే ఏమంటారు తెలుసా, ఈ రోజు 40 రోజులు దీక్ష. అందుకే అలాంటివి చెయ్యొద్దని వాళ్ళు ఎవరిని అన్నాడు దేవుడు, వేస్తారని చెప్తున్నాడు. కనుక 40 దుఃఖ ముక్కులై ఉండవద్దు అంటున్నాడు. ఆ కింద చదివితే అంటాడు, వారు ఉపవాసం చేసేటట్లు ఎవరు కనబడకూడదంట, నరమాతుడికి తెలియకూడదు. పాస్టర్ గారు కూడా నువ్వు చెప్పాల్సిన లేదు, ప్రతిష్ఠించారు కాబట్టి రావడమే వెళ్ళడమే. లాస్ట్ లో సాక్షాత్ సమయం ఉంటుంది, దీక్ష అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు చేసిన కార్యాలు నువ్వు చెప్పడమే. దేవుని స్తోత్రం. ఈ 40 రోజులు మేమైతే 47 రోజులు చేస్తాం. అయితే ఈ 47 రోజులు కూడా 7 రోజులు పరిశుద్ధ వారాలుగా చేస్తాము, 40 రోజులు ఉపవాసం చేస్తాము. ఈ 47 రోజులు అయిపోయిన తర్వాత ఘనమైన సాక్షిగా నేను నిలబెడతాడు. అప్పుడు చెప్తూ ఇదిగో ఎన్నో రోజులు ఏం చేశాడు, ఎన్నో రోజులు ఏం చేశాడు, ఏ రోజుని ఎలా చేశాడు, ఏ విధమైన అద్భుతాలు చేశాడు. 47 రోజులు మేము సాక్ష్యాలు ఆలకింత మా సంఘంలో మేము అద్భుతమైన సాక్ష్యాలు వింటామే. దేవుడు ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేసే దేవుడు. కడుపు కాల్చుకుని 47 రోజులు ఉపవాసంలో కడుపు కాల్చుకుని దేవుడి దగ్గర కన్నీరు కాచి మనం ప్రార్థన చేస్తే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ మనుషులు కనబడకూడదు మనం ఏడుస్తున్నట్టు. చెప్పండి, చదవండి. ఇంకా కింద చదువుతూ ఇంకో మాట అంటాడు. ఒకటి ఏం చేయకూడదు, దుఃఖ ముక్కులై ఉండకూడదు. రెండవది అంటున్నాడు మనుషులకు కనబడకూడదు అంట. ఎవరు కనబడకూడదు ఉపవాసం ఉన్నట్టు? మరి మనం ఏం చేస్తున్నాము, ఉపవాస ఉజ్జీవ పండగలు, కన్నీటి వేదనతో కూడిన ఉపవాస దినాలు, ఉత్సాహంగా రండి, ఉపవాసంతో ప్రార్థించండి. రకరకాల టైటిల్స్ పెట్టుకుని మనం ఏం చేస్తున్నాం, పబ్లిక్ చెక్ చేస్తున్నాం. లేదు లేదు లేదు, ఖచ్చితంగా మనుషులకు కనబడకూడదంట. ఇంకోటి అంటాడు అక్కడ కింద, చదవండి. ఇంకోటి ఇంకా ఉపవాసం ఉన్నాక అని చూస్తున్నాం ఇంకా నవ్వు ఉండదు, పువ్వు ఉండదు, ఎవరితో మాట్లాడదే, ఏదో పోగొట్టుకున్నట్టు దిగులు. 1 కోటి రూపాయలు పోయింది, నష్టం వచ్చేసింది, ఆస్తి ఎవరో లాగేసుకున్నారు అన్నట్టు ఉంటారు చూసా, అలా ఉంటారు వికారం చేసేసుకుని. ఏమంటే ఉపవాసం అంటారు. ఏ పాసం? పాసం. పాసమొహంతోటే ఉంటుంది. పరగొడుకుని టీ తాగేస్తుంది, పెడట్టుకొని తినేస్తుంది, తావుగాలు అసలు సేమియా నాగేస్తుంది. ఏమంటే ఉపవాసం. ఏమండి, గ్లాసుల పాలును 2 నాటుగుడ్లే తింటానంటే అయ్యగారు నేను ఉపవాసం ఏంటంటుంది. అలాగైతే నేను 100 రోజులు చేసేస్తాను. 40 రోజులు చేసిందంటే అలాగా. ఇంకెందుకు మరి భోజనం ఎందుకు? కానీ దేవుని పెట్టారా? లేదు లేదు లేదు, మనము ఉపవాసం ఉన్నాడు మొఖాలను వికారం చేసుకోకూడదు. ఇంకోటి అంటాడు కింద, దేవునికి స్తోత్రం. మీరు ఎలాగుంటే ఫలము పొందుకోరు, అదోందా పొందుకోరు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఫలము పొందుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా కింద ఇంకొక మాట అంటాడండి, 18వ వచనం చదవండి అక్కడ. అదిగో చూడండి, మనము ఎవరికి కనబడాలంటే ఉపవాసం ఉన్నప్పుడు రహస్యమందు చూచుచున్నా తండ్రికి కనబడాలా. ఈ లోకంలో ఉన్న తండ్రులందరూ కూడా టెంపరీ తండ్రులు. నేను అందుకే ఒక పాట రాశాను ఈ మధ్యకాలంలో. మనిషికి 3 ఇళ్ళు అంట. 1 తాత్కాలికమైనది, 2 అద్దిల్లు, 3 సొంతిల్లు. తాత్కాలికమైన ఇల్లు తల్లి గర్భం, అద్దిల్లు మనం కట్టుకుంటున్నది మందిరమైనా ఇల్లైనా ఏదైనా మన ఇసుకదా సిమెంట్తో డూప్లెస్ అయినా లేకపోతే అంతరిక్షంలో కట్టుకున్నా అది అద్దిల్లే, అది కూడా వదిలేసి వెళ్ళిపోవాలా. పునాదులు గల పట్టణమే పర్మనెంట్ నివాసం అని, పరలోక రాజ్యంలో ఉంటుంది అదని, మంచి పేరు సంపాదించుకుంటే ఉంటుందని, అంతేగా జీవ గ్రంథంలో మన పేరుంటే ఇంట్లోకి వెళ్తామని ఒక మంచి పాట రాశారు. రండి అయ్యని. గనుక ఈ రోజున ఈ సత్యాన్ని మనం ఏం చేయాలంటే తెలుసా, ఖచ్చితంగా మన తండ్రి గురించి మనం ప్రతి ఒక్కరికి బోధించేవారిగా
ఉండాలి. ఖచ్చితంగా మన మన తండ్రి, అందుకే ఆయన పుట్టే ముందే ప్రవచన వాక్యంగా యెషయా ప్రవక్త రాశాడండి. ఆయన నిత్యుడగు తండ్రి అంట. ఏ తండ్రి అయినా ఈ ఉపవాసం చేసేటప్పుడు చూసే తండ్రి కూడా ఆ తండ్రే. హల్లెలూయా. తండ్రి మారడు, మనం మారిపోతున్నాం. నీ పాస్టర్ గారు మారడు, మనం మారిపోతున్నాం. అదొక పాస్టర్ గారినే మార్చేస్తాం కొన్నిసార్లు. మనం ఎలా మార్చేస్తాం అంటే పాస్టర్ గారు ముహూర్తాలు పెడతాం మనం. మీకు అర్థమవుతుందా? అయ్యగారండి కరెక్ట్గా 7 గంటలకు రండి. పొగలు ఏ కార్యక్రమం చేసి మేము 10 గంటలకు వెళ్తాం. మా వాళ్ళు ఎవరైనా ముహూర్తం చెప్పారంటే ఆ కార్యక్రమానికి వెళ్ళం మేము. అర్థమైపోద్ది అమ్మో మన పాస్టర్ గారు పాపం వచ్చినట్టు. అదవుతుంది. ఖచ్చితంగా ఒక టైము దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయం ఏంటంటే 10 గంటల నుంచి 12 లేదా 1 గంట మన ఇష్టం. కానీ 10 గంటల లోపల ఏదైనా ముహూర్తం పెడితే మనం వెళ్ళకూడదు. అది సాతాను యొక్క ముహూర్తం. అది దుష్టుడి యొక్క అధికారం పనిచేస్తుంది. నాకు తెల్లవారు 4 గంటలకు ముహూర్తం పెట్టింది ఒక ఆవిడ. అయ్యగారండి మా ఆయనేమో దేవుడు నమ్ముకోలేదు, నేనేమో దేవుడు నమ్ముకున్నాను కదండి. ఆయన పని మన పని మనం చేసేసుకున్న తర్వాత ఆయన పని ఆయన చేసుకుంటాడు అంటే తెల్లారుజాము 3 గంటలకు వచ్చి మీరు రెబ్బర్ కట్ చేసి అడిగేసి వెళ్ళిపోండి అన్నాడు. ఎప్పుడైతే ఈవిడ అన్నదో నేను వెళ్ళిపోయాను. అందులో కాలు ఒకటి బాగోదు, ఎగరేసి వెళ్ళిపోయాను. పాకమ్మగారిని కూడా తీసుకెళ్లేదు, పిల్లల్ని తీసుకెళ్లేదు. వెళ్ళిపోతే ఇలాగా అడిగెట్టి ఈ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క రెబ్బర్ కట్ చేతిలో కరెంట్ పోయింది. అయ్యారండి ఎటేంటి అడిగేటండి అంటుంది. ఎటేసాను అడుగు, వెళ్ళిపోతున్నాను కాదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నానంటే వెళ్ళిపోయి చిన్నగా గొడవ గుద్దేశారు. బాండ్రు కప్పులో పడిపోయేదానికి. ఏం జరిగిందిరా అంటే నాకంటే ముందు ఆయన ఆవును తోలేడంటే అందులోకి అది శుభ్రంగా పాడు చేసేసింది. ఆ సంగతి మాకు తెలియదు. ఈ అమ్మేమో పొద్దున గట్లే రెబ్బర్ కట్టేసి వచ్చేసింది. ఈ అమ్మకి తెలియదు. ఆయన పని ఆయన చేసేసుకున్నాడు తెల్లారుజాము మాకంటే ముందు. కొన్నిసార్లు ఎలా ఉంటాయి. అందుకే దేవుని చిత్తం లేకుండా, దేవునికి చెప్పకుండా, దేవుని యొక్క పిలుపు లేకుండా, దేవుని యొక్క దర్శనం లేకుండా, దేవుని యొక్క ప్రేరేపణ లేకుండా కొన్ని విషయాలకు మనం ఏం చేయకూడదు, పరుగులు తీయకూడదు. ఆ రోజు నుండి నా ముహూర్తం మార్చేసుకున్నాను. ఆ ముహూర్తాలన్నీ పక్కన పెట్టేసి నేనంటూ ఒక టైం పెట్టేశాను. దేవునికి స్తోత్ర. పగలు 10 గంటలకు తప్ప ఇంక వేరే కార్యక్రమాలకి అర్ధరాత్రి రండి, 2 గంటలకు రండి, 3 గంటలకు రండి అంటే మేము రామమ్మ అంటాం. దేవుని స్తోత్ర. కనుక దేవుని బిడ్డలారా నేను అంటున్నాను కదా, ఖచ్చితంగా మనము దేవుని దగ్గర నమ్మకం ఉంటే మోషేలాగా అటువంటి స్ట్రెంగ్త్ మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అటువంటి నమ్మకత్వాన్ని ఇస్తాడు, నాయకత్వాన్ని ఇస్తాడు. మనం ఏం చేయాలో దేవుడు కృప చూపుతాడు. ఇక్కడేమో ఉపవాసం ఎలా చేయాలంటే, ఒకటి వేస్తాను వాళ్ళే దుఃఖ ముక్కలే ఉండకూడదు. రెండవది ఏం చేయకూడదు, మనుషులకు కనబడకూడదు. మూడవది చెప్పండి, ముఖము వికారము చేసుకో. ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మర్చిపోతున్నారు. మీరు ఎక్కడో ఉన్నట్టున్నారు. అందరు ఇక్కడికి వచ్చేటారా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం మనిషి ఇక్కడ ఉంటాం కానీ మనసు దేశ సంచారం చేస్తాం. మూతేసానో లేదో, తలుపేసానో లేదో, కోడి కప్పెట్టానో లేదో, కుక్కనకి బెడతో కట్టానో లేదో, గేట్ వేసానో లేదో, మూత ఎట్టాను చల్లారిపోద్ది ఏటో ఎలుతుల్లోకి. ఇంకెలాంటి ఆలోచనలు ఏమి ఉండకూడదు. ఖచ్చితంగా వాక్యం వినాలన్నప్పుడు ఆ గేటు, ఆ చర్చి గేట్ ఆవరణంలోనే మన ఆలోచనలన్నీ వదిలిపెట్టేసి జీరోగా రావాలంటే దేవుని సన్నిధిలోకి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు, నింపి ఏం చేస్తాడు, పొంగి పొరిలే పాత్రలుగా మనల్ని బయటికి పంపిస్తాడండి. దానియేలు కూడా దేవునితో నాజూరు చేయబడ్డ వ్యక్తి అండి. రాజుల యొక్క భోజనం తెచ్చి పెడితే నేనేం చేయను. అలాంటి భోజనం దొరకదండి. ఇంచుమించు మనం వేసుకోవచ్చు 1 లక్ష రూపాయలు పేటు. అంత ఖరీదైన భోజనం ఏంటి భూమి మీద ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుందా? విశాఖపట్నం మేఘాలయ హోటల్కి వెళ్ళినా దొరకదు అంత కాస్ట్లీ. డాల్ఫిన్ హోటల్కి వెళ్ళినా దొరకదు అంత కాస్ట్లీ భోజనం. అంతకంటే కాస్ట్లీ భోజనం అండి. ప్రపంచంలో ఎక్కడ దొరకలేని భోజనం. మళ్ళా 2 నిమిషాలు ఇలాగా గబగబా మింగేసి మూతుడి చేసుకుంటే దేవుడు ఏమనుకోవచ్చు. కానీ దేవుని కొరకు నిలబడ్డాడు చూసావా, దేశాన్నే కదిపేశాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చేస్తాడు. నువ్వు దేవుని కొరకు, సంఘం కొరకు, కుటుంబం కొరకు నువ్వు నిలబడితే ఖచ్చితంగా దేవాది దేవుడు నీ ద్వారా అనేకమైన అద్భుతమైన కార్యాలు నిన్ను నిలబడలే చేసేవాడు దేవుడే. మనం ఎవరి మీద అనుకోవాలా? దేవుని మీద అనుకో, మనుషుల మీద అనుకోకు. మనుషులకు చెప్పొద్దు నువ్వు చేసే భక్తి. నీ వ్యక్తిత్వాన్ని చూసి ఆటోమేటిక్ వచ్చేస్తారు. నువ్వు చెప్పొద్దు యేసు ప్రభుని నమ్ముకొని చెప్పవసరం లేదు. రామ్మ నాతో అని చెప్పవసరం లేదా? అర్థమవుతుందా? యేసు ప్రభుని నమ్ముకోవాలంటే జబ్బన్న రావాలంట, డబ్బన్న పోవాలంట.
చెప్పండి ఒకసారి. 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళి కూడా రాడు, దేవుడు వద్దు దైవం వద్దు అంటాడండి. నిజం చెప్తున్నానండి, మా ఊళ్ళో అందరూ అలాంటి వాళ్ళు వచ్చారు. ఈరోజు వచ్చిన వాళ్ళని దేవుడు స్థిరపరిచేశాడు. 175 మంది, 40 మందితో చనిపోయారు మా నాన్నగారు. 175 మంది విశ్వాసుల్ని ఆత్మను రక్షణ విషయంలో ప్రార్థనాత్మ కలిగి దేవుని కొరకు మేము చేసేది ప్రార్థనేనండి. ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటుంది. అక్కడ ఇప్పుడు చదివారు కదా మీరు, 16వ వచనం నుండి 6వ వచనం నుండి కింద వరకు చదివితే, ఇప్పుడు చదవద్దు కానీ అయిపోయింది నా వర్తమానం. ఆ కింద వరకు చదివితే ప్రార్థన ఎలా చేయాలో కూడా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ప్రార్థన చేస్తుంటే మనం పూర్తిగా మూసేసి పైరెప్ప వచ్చి కింద రెప్పని బతిమలాడుతుంటే ఆ పాస్టర్ గారు అలాగే చేస్తారులే ఆరాధన, నువ్వు అలాగే నిలబడి అలాగే కూర్చో ఏసే అని అలా మౌన పేదలో వెళ్ళిపోయే వరకు ప్రార్థన రాదు. వాక్యం చెప్పేటప్పుడు అస్సలు ఏం చేయకూడదు, దిక్కులు చూడకూడదు, లింక్స్ వెళ్ళకూడదు. క్రమం ఇవన్నీ కూడా పంచువాలిటీలో, ఆ క్రమశిక్షణలో దేవుని కొరకు నాజూరు చేయబడినటువంటి విషయాల్లో మనము దేవుని కొరకు నిలబడితే ఖచ్చితంగా నమ్మకత్వాన్ని, అన్ని విషయాల్లో నమ్మకత్వం చూస్తాడు. కొన్నిసార్లు మనం నిద్రకలుతో వస్తాం, ఆ ప్రార్థన అయిపోతే నిద్ర వచ్చేస్తుంది కదా, కంగారు ఇంకొక చెప్పులు వేసుకెళ్ళిపోతాం, మా చెప్పులు వదిలేస్తాం, ఇంకొక చెప్పులు వేసుకెళ్ళిపోతాం. దేవుడు ఏం చేస్తాడు తెలుసా, వేసుకుని ఇంకా రోడ్డు ఎక్కువ ఏదో రాయి తట్టుకుని పడిపోతాం. కారణం ఏంటనుకున్నాం, నమ్మకత్వాన్ని ఎందుకు నువ్వు తప్పవని జ్ఞాపం చేస్తాడు, అంతేగా దేవుడు కొట్టడు. అర్థమవుతుందా? ఖచ్చితంగా కొట్టే టైంలో కొడతాడు ఆయన. చివరిగా మాట చూద్దామా, ఓషియా గ్రంథము 6వ అధ్యాయం చివరి మాట, 3వ మాట. ఓషియా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం ఒక్కసారి. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. అదిగో చూడండి, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను. ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను. ఆయనే మనలను కొడతాడా దేవుడు? ఎప్పుడు ఆయన యొద్దకు మరలకపోతే, ఆయన దగ్గరికి వచ్చి మరలా లోపలికి వెళ్తే మరలకపోతే అప్పుడు కొడతాడట. అర్థమవుతుందా? గనుక ఒకసారి దేవుని మీద ఆధారపడినప్పుడు, నాగట మీద చెయ్యి వేసినప్పుడు మరలా వెనక్కి తిరిగి లోకానికి వైపు కానీ, పాప వైపు కానీ, నేత్రాశ వైపు కానీ, జీవకుడమ వైపు కానీ, శరీరాశ వైపు కానీ, తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వెళ్ళడానికి లేదు. దేవుడి మీద మనం ఆధారపడ్డాం, పూర్తిగా దేవుడిలో ఉంటే దేవుడు బహుగా ఆ విషయం ఎవరి గురించి అంటే, యాప్రాయం అనే ఒక యవనస్తుడి గురించి చెప్పాడు. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్కలా ఉంటుంది ఆయన గురించి. చివరికి ఆయన ఏమైపోయాడు అంటే, దేవుడిలో నిలబడలేకపోయాడు, బొమ్మలతో కలిసిపోయాడు, భక్తిహీనుడిగా మిగిలిపోయాడు, తూర్పు గాలిని వెంటాడతాడంట, మానక దినమైన అబద్ధములు ఆడతాడంట, బలత్కారం చేస్తాడు, రకరకాలుగా ఉంటుంది ఆయన గురించి ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క వస్తువు. కానీ నేను అంటాను కదా, మనము ఈ రోజు నుండి మొట్టమొదటి రోజు ఈ భస్మ బుధవారం రోజు, అర్థమవుతుందా? ఈ భస్మ బుధవారం రోజు చాలా మంది ఈ భస్మ బుధవారాన్ని ప్రజలకు కనుచూప, దేవుడు ఏమన్నాడు, వేషధారి వల్ల ఉండొద్దు అన్నాడు. ఆ దినాల్లో చేశారు, కానీ ఈ దినాల్లో ఏం చేయొద్దు అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు కనుక వేషధారి వల్లే ఉండొద్దంటే. ఇప్పటికీ చాలా మంది ఏం చేస్తారు తెలుసా, బూడి తెచ్చేసుకుంటారు, స్టేజ్ మీద కూర్చుంటాడు, గోలు వేసేసుకుంటాడు, తపాలు పోయిపోకుండా చూసారా? ఎక్కడదే మన కేసర పొయ్యిల దగ్గర ఉండదా, గోనగట్ట అయిన తర్వాత 4-5 బత్తాలు తెచ్చి స్టేజ్ మీద పెట్టి అందరు కనబడేలా వీడియో తీసి బూడిద మీద చేసుకుని కూర్చుంటాడు. బూడిదలో 40 రోజులు అలాగే ఉంటాడు, తాను ఉండదు, ఏముండదు, ప్రార్థనే. అలా చేయమని దేవుడు చెప్పలేదు. అర్థమవుతుంది? ఒక క్రమాన్ని నేర్పించాడు. అందుకే మనకి కొత్త నిబంధనలో రాసించాడు పరిశుద్ధాత్మ దేవుడు, మీరు వేషధారుల వల్ల దుఃఖముఖులై ఉండకండి, మనుషులకు కనబడేలా ఉపవాసం చేయకండి, అంతేకాదు మీరు ముఖాన్ని వికారం చేసుకోవద్దు. అర్థమవుతుందా? మనకు ఉత్సాహంగా ఉండండి, సంతోషంగా రండి, ఆనందంగా వెళ్ళండి, ప్రతిరోజు దేవుని కార్యం పొందుకోండి, దేవుని వర్తమానం పొందుకోండి, అదే మీకు శక్తి. ఉపవాసం ఉండలేకపోయినా రండి దేవుని దగ్గరికి, ఉండడానికి అవకాశం ఇస్తాడు దేవుడు. ఏదో రోజున మీకు ఆరోగ్యం ఇస్తాడు దేవుని దగ్గర. కనుక ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. హల్లెలూయా. సమయంలో మరి వారికి ప్రార్థన కొడుకు ఉన్నప్పటికీ మన మధ్యలోకి వచ్చి వారి సమయాన్ని మరి ముందుకు జరుపుకొని
చక్కటి వాక్య సందేశాన్ని అందించినటువంటి దైవజనులు డేవిడ్ కృపానంద గారి దైవజనులకి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు వారిని వారి యొక్క పరిచర్యను ఆశీర్వదించుగాక. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దేవుని వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకోండి. దేవుడు మనతో ఈరోజు మాట్లాడి ఉన్నారు. దేవుడిలారా, ఈ లోకంలో ఉండేటప్పుడు ఆయనే 45 దినాలు ఉపవాసం ఉన్నారు. 40 పగళ్ళు 40 రాత్రులు కూడా ఉపవాసం ఉన్నారు. మోషే కొండ మీద 40 దినములు ఉపవాసం ఉన్నారు. ఎందుకంటే ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాలంటే, అన్ని లక్షల మందిని నడిపించాలంటే ఎంత శ్రమ, ఎంత